ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనుడు బ్రదర్ భక్త్ సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు మే 31. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. కీర్తన గ్రంథం 110వ అధ్యాయం 4వ వచనం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 4-12 వచనాలు. మెల్కీసెదెకు అబ్రహామును దీవించడం మాత్రమే గాక సియోను నుండి అతనికి ఆహారమును కూడా తెచ్చెను, రొట్టెను ద్రాక్షారసమును ఇచ్చెను. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. ప్రతి ఆశీర్వాదము దేవుని యొద్ద నుండే వచ్చుచున్నదని అబ్రహాము నమ్ముటచే దేవునికి దశమ భాగమును ఇచ్చెను. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. దశమ భాగము అతని విశ్వాసమును కృతజ్ఞతను వెలిబుచ్చుటను చూపించును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1లోనున్నట్లు అబ్రహాము తన చివరి పరీక్షను మోరియా పర్వతముపై గెలిచెను. ఆదికాండం 22వ అధ్యాయం. దేవుడు అబ్రహామునకు 10 పర్యాయములు ప్రత్యక్షమయ్యను. 10వసారి మోరియా పర్వతముపై ప్రత్యక్షమయ్యను. దేవునికి స్నేహితుడొకటకు గాను ఈ 10 పరీక్షలలో అబ్రహాము విజయం పొందవలసి వచ్చెను. తన చివరి పరీక్షలో విజయం పొందుటకు దేవుడు అతనిని సియోనుకు లేక మోరియాకు నడిపించెను. దీని తర్వాతనే దేవుడు అబ్రహామునకు సంపూర్ణముగా కట్టుబడి ఉండెను. అబ్రహాము దేవునికి విధేయుడై ఆయన ఆజ్ఞాపించినదంతటినీ చేసెను. నీవు కూడా సియోనుకు వచ్చినప్పుడు, అనగా ఏ భయము అనుమానము లేక దేవునికి విధేయుడు అయినప్పుడే దేవుడు నీకు కట్టుబడి ఉండును. దేవునిని ఏదైనా చేయమని నీవు ఆజ్ఞాపించగా ఆయన అది చేయును. ఏ మనుష్యుడును మనకంతగా చేయలేడు. కనుక దేవుని ఇంటిని తృణీకరించి దానికి దూరముగా నుండకుము. దేవుని బిడ్డల సహవాసమును తృణీకరించకుము. దేవుని మందిరములో నీ భాగమును పూర్తిగా నిర్వర్తించినచో నీ ప్రతి నష్టమును సమకూర్చుకొనగలవు. అబ్రహాము జీవితంలో ఈ 2 పాఠములు నేర్చుకొనుట అవసరమైనది. నీకున్న దానితో దేవుని గణపరుచుట, దేవుడు మాత్రమే నిన్ను దీవించగలడని ఒప్పుకొనుట. ఇది మొదటి పాఠం. రెండవది బలమైన సామాన్యమైన విశ్వాసముతో దేవుని మందిరమునకు వచ్చుట. అప్పుడు దేవుని సంపూర్ణ ఏర్పాట్లలో పూర్తిగా నీవు కట్టబడగలవు. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.